నర్సయ్యతో రప్ప 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 ఇక జూబ్లీ హిల్స్ల ప్రచారము ఎవరి బట్టకు వాళ్ళు ఉరుగులో పెట్టిస్తున్నారు. ఇక తీర మూతికాడికి వచ్చింది పండుగ, ఓట్ల పండుగ. మరి జనాలు ఏమనుకుంటున్నారు, ఇక మరి ఏ పార్టీకి ఆదరణ ఎట దొరుకుతుంది, కాంగ్రెస్ వాళ్ళకి ఎట దొరుకుతుంది. ఇక మరి పెద్ద మనిషిని పట్టుకొచ్చినా ఇక మరి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికార ప్రతినిధి, జూబ్లీ హిల్స్ కోఆర్డినేటర్, అసెంబ్లీ ఎలక్షన్ జూబ్లీ హిల్స్ కోఆర్డినేటరు డాక్టర్ బైకాని లింగం యాదవ్ మరి ఏం చెప్పబోతుండ్రు ఇలా మన నేను శనార్థే ఎట్ట నడుస్తుంది మీ ప్రచారం, ఏ రకంగా ముంగడిపోతుంది? మరి అంటే రాములు ఇక 500 ఈ అరాచక పాలన 500 రాబోయేది మళ్ళీ మన కారే అంటుండు. మరి ఇప్పుడు ఏం చెప్తావు రాములకు? ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ క్యాండిడేట్ గా నవీన్ యాదవ్ గారిని డిక్లేర్ చేయడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయం పక్కా అయింది. దీన్ని చూసి ఓర్వలేక ఇవాళ తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇవాళ చిల్లర వల్ల మాట్లాడడం, ఏదో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది. ఇవాళ వాళ్ళు తలకిందులు తపస్సు చేసినా కూడా ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ కేటీఆర్ కానీ నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాండి, ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాల పాలనకు, బీఆర్ఎస్ 10 ఏళ్ల విధ్వంస పాలనకు ఇవాళ తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ ప్రజలే ఇవాళ చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వబోతున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో చేసినటువంటి విధ్వంసం ఒకవైపు, ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఒకవైపు. ఇవాళ దమ్ముంటే కేటీఆర్ని కానీ, నేను కిషన్ రెడ్డిని కానీ నేను సవాల్ చేస్తున్నా, మీకు దమ్ముంటే చేతనైతే మీరు 10 ఏళ్లల్లా ఇవాళ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి మీరేం చేసిరు, ఇవాళ 2 సంవత్సరాలల్లా మేము జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి మేమేం చేసినాం. ఇవాళ చదువుకున్నటువంటి యువకుడు, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారికి ఒక స్థానిక సమస్యల పైన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నటువంటి ఒక బీసీ నాయకుడు టికెట్ ఇస్తే ఓర్వలేక ఇవాళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అందుకే బిడ్డ జాగ్రత్త, ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలే ఓటు అనే ఆయుధంతో ఇవాళ బీజేపీకి, బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారు. నవీన్ యాదవ్ కు ఇవాళ అత్యధిక మెజార్టీతో ఇవాళ జూబ్లీ హిల్స్ లో గెలవబోయేది నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు నోరు తెరిస్తే నవీన్ యాదవ్ కుటుంబము రౌడీ కుటుంబము, మీకు రౌడీ కావాలన్నా లేడీ కావాలన్నా ఇక మీరే నిర్ణయం చేసుకోరు అనేది రాములు ఇప్పుడు ఇప్పుడు నోరు తెరిస్తే ఇదే పదం వాడుతుండు. ఏం చెప్తావు? ఇవాళ కేటీఆర్ కు అధికారం పోయిన తర్వాత ఒక మెగ్లోమాని అనే ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతుండు. ఇవాళ ఆయన ఏం మాట్లాడుతుండో ఆ ఫ్రస్ట్రేషన్లు ఇవాళ ఆయనకే అర్థం కావట్లేదు. ఇదే మరి ఆనాడు బీఆర్ఎస్, కేసీఆర్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇక్కడ పీజేఆర్ గారు చనిపోతే మరి ఆనాడు ఫ్యామిలీకి టికెట్ ఇస్తే ఎందుకు మీరు ఒప్పుకోలేదు, ఎందుకు మీరు బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ పెట్టిరు? అదేవిధంగా 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి రామరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోతే ఇవాళ వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తే మరి ఇదే కేటీఆర్ ఏమన్నాడండి, ఆమెకు ఎందుకు ఎలక్షన్లో తిప్పుతున్నారు, ఎందుకు ఎండల్లో తిప్పుతున్నారు, ఎమ్మెల్సీ చేయొచ్చుగా అంటారు. మరి ఇవాళ మేము కూడా అదే ప్రశ్నిస్తున్నాం, నీకు చేతనైతే ఎందుకు మహిళని ఇవాళ తీసుకొచ్చి ఈ ప్రచారం చేయించుకుంటా కావాలని ఈ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు? మీకు చేతనైతే ఎమ్మెల్సీ చేయండి. అంటే ఇవాళ కేటీఆర్ కు అభివృద్ధి పేరు మీద ఓట్లు అడిగే దమ్ము లేక ఇవాళ నవీన్ యాదవ్ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. అయినా కూడా నవీన్ యాదవ్ ఏందంటే ఇవాళ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ నువ్వు ఏ బస్తీ పోయినా మా తమ్ముడు, మా అన్న, మా బిడ్డగా చూస్తున్నారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు. ఆయన ఏందనేది తెలంగాణ ప్రజలకే తెలుసు. ఇవాళ మాట్లాడితే రౌడీ గోయ్ అంటున్నారు. ఎవరు రౌడీ అండి? ఎవరు అంటే బీసీ నాయకుడు బీసీ నాయకుడుకు టికెట్ ఇస్తే ఓర్వలేక రౌడీ అనే ముద్రేస్తారు. మరి ఇవాళ కేటీఆర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఇవాళ హరీష్ రావు మీద కేసు లేవా? కేసీఆర్ మీద కేసు లేవా? బండి సంజయ్ మీద కేసు లేవా? తడిపారైనటువంటి అమిత్ షా ఈ దేశానికి హోంమంత్రి అవుతాడు. మరి ఇవాళ బడుగు బలహీన వర్గాలకు ఇవాళ సంబంధించిన ఒక బీసీ నాయకుడికి టికెట్ ఇస్తే ఓర్వలేక ఆ కేసులు కూడా ఎవరు పెట్టిరండి? బీఆర్ఎస్ హయాంలో పెట్టిరు. దమ్ముంటే ఏ రౌడీ షీట్ ఉందో చూపెట్టండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ ద్వారా, కేటీఆర్ దమ్ముంటే రమ్మండు, రౌడీ షీట్ ఉందా నవీన్ యాదవ్ని? అంటే తండ్రి మీద ఎన్నడో గతంలో ఉన్నటువంటి పాత కేసులని ఇవాళ కాబలుసుకొని ఇవాళ ఏదో క్యారెక్టర్ అసైన్ చేసినంత మాత్రం మిమ్మల్ని నమ్ముతారనుకుంటే మీరు తలకిందులు తపస్సు చేసిన కేటీఆర్ మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే 10 ఏళ్లలో మీరు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం, రాజ్యాంగ విధ్వంసం ప్రజలని అరిగోసబెట్టిరు కదా మీ 10 ఏళ్లలో. మీరు ఏనాడైనా ఇవాళ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి అంతెందుకండి, ఇక్కడ నుంచి గెలిచినటువంటి చనిపోయిన వ్యక్తి గురించి నేను మాట్లాడుకోవడం భావ్యం కాదు. కానీ ఆయన ఏంటి 3 సార్లు ఇక్కడ ఎలక్ట్ అయ్యిండు. ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. జూబ్లీ హిల్స్కి మీరు ఏం చేసిరండి? కనీసం నాలాలు పరిష్కరించలే, వాళ్ళ రోడ్లు మరమ్మతులు చేయలే.
ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వాటరు, డ్రైనేజీ, ఈ శానిటరీ సిస్టము, ఇవాళ రోడ్లన్నిటి కూడా ఈ ప్రజాప్రభుత్వం వేస్తుంది కదా. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఏదో కేటీఆర్ మాట్లాడితే ఎవరు పట్టించుకుంటారండి? ఇప్పుడు రాహుల్ ఇంకో మాట కూడా ఏమంటుండంటే ఒక్క ఛాన్స్ అంటారు. ఒక్క ఛాన్స్ ఇస్తే మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. ఇప్పుడు 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేసిర్రు, ఏం ఉద్దారకం చేసిర్రు అనేది రాహుల్ కూడా కక్కుతా ఉండు. మరి ఏం చెప్తావు? ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏం చేసినాం అనేది వాళ్ళ తెలంగాణ ప్రజలే గతంలో తీర్పిచ్చారు. మన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీని 7 సీట్లల్లో నీకు డిపాజిట్ కూడా దక్కలే. ఇవాళ నువ్వు మాట్లాడడానికి కనీస నైతిక అర్హత ఉందా? ఇవాళ మేము ఏం చేసినాం అనేది చెప్తాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 గంటలకు దాట ముందుకే ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 500 రూపాయలకే ఇవాళ గ్యాస్ కనెక్షను, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, సన్న బియ్యము, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇవాళ దేశ చరిత్రలోనే కనివినియరుగా రీతిలో ఏకకాలంలో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంది. ఇవాళ సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంది. మీకు దమ్ముంటే 10 ఏళ్లలో మీరు ఏం చేసిరు? ఇవాళ యువతకు ఆనాడు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తుందంటే 10 ఏళ్లలో మీరు ఏం చేసిరండి? ఇక్కడే పక్కనే ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే ఉద్యోగం రాలేదని క్యారెక్టర్ అసైన్ చేసిన దుర్మార్గులు కేటీఆర్. మీరు మాట్లాడతారా? ఇవాళ ప్రజాప్రభుత్వం సంవత్సరాల కాలంలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఇవాళ కానిస్టేబుల్, ఎస్ఐలు, మెగా డిఎస్ చేసి ఇవాళ తెలంగాణ యువతకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో యువతకు కొలువులు వస్తున్న నమ్మకం, విశ్వాసం ఇవాళ ప్రజాప్రభుత్వంలో కలుగుతుంది. చర్చ పెట్టండి. మరి మీరెన్ని ఉద్యోగాలు ఇచ్చారో, మేమెన్ని ఉద్యోగాలు ఫిల్ చేసినాం. ఇవాళ యూనివర్సిటీలో పోదాం, 10 ఏళ్లలో ఒక్క రిక్రూట్మెంట్ చేయలే కదా. యూనివర్సిటీ విద్యా వ్యవస్థనంతా కూడా మీ 10 ఏళ్ల కాలంలో 20 సంవత్సరాల వెనక పోయింది. ఇవాళ విద్యా వ్యవస్థను కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితోటి ఇవాళ తెలంగాణ, ఎందుకంటే ఈ విద్యని బాగు చేస్తేనే మన విద్యార్థులు రేపు భవిష్యత్ తరాలకు అందించాలి, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని ఇవాళ కమిట్మెంట్గా పనిచేస్తుంది ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీకు అభివృద్ధి మీద చర్చ పెట్టే దమ్ము లేక ఇవాళ పర్సనల్ గా క్యారెక్టర్ అసైన్ చేసి మహిళల్ని ముందు పెట్టుకొని ఓట్లు అడిగే కార్యక్రమం చేస్తారు. అయినా కూడా అవి ఏమి నడవై. జూబ్లీహిల్స్ ప్రజలు చాలా విజ్ఞులు, తెలివిలు. డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారే అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నారు. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే హైడ్రా తీసుకొచ్చి పేదోళ్ళ ఉసురు పంచుకుర్రు. ఇవాళ మీకు కారు కావాలన్నా, బుల్డోజర్ కావాలన్నా, అగో మళ్ళీ బుల్డోజరే వస్తే ఇక మీ బతుకులు మొత్తం బూడిదవుతాయి అనేది రాములు ఒక్కటే పదం పెట్టిండు. ఏం చెప్తావు మరి? ఏమన్నా జనాలు ఏమన్నా? ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ హైదరాబాద్ నగరం అనేది ఇవాళ క్యాపిటల్ అంటే పెట్టుబడుల నగరంగా మారుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఇవాళ వివిధ కంపెనీలన్నిటి కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఈ హైదరాబాద్ నగరంలో ఇవాళ మీరు చూస్తున్నారండి, చిన్న వరదలు వచ్చినా కూడా, వానలు వచ్చినా కూడా ఏ విధంగా కాలనీళ్లకు నీళ్లు వస్తున్నాయి అనేది ఇవాళ మనందరం చూస్తున్నాం. మరి ఇట్లాంటి నగరాన్ని ప్రపంచానికి ఒక గొప్ప నగరంగా ఇవాళ దేశానికే మోడల్గా తీర్చిదిద్దాలంటే ఇవాళ గతంలో 2014 ముందు ఏ విధంగా ఉండండి, ఇవాళ ఎన్ని చెరువులు ఉండే, మరి 2014 తర్వాత వీళ్ళ 10 ఏళ్ల కాలంలో ఎన్ని చెరువులు కబ్జాలు గురనే, చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములన్నీ ఎంక్రోచ్మెంట్ చేసుకుని మీ అనుచరులకు దోచిపెట్టి భూ బకాసురులకు అండగా నిలబడ్డది కేటీఆర్. ఇవాళ మీకు వచ్చిన నొప్పి ఏందండి? ప్రభుత్వ భూములు కాపాడొద్దా? నాలాలను బాగు చేయొద్దా? రివర్స్ మీరు ఆక్యుపై చేసినటువంటి చెరువులు, కుంటలన్నిటి కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మీకు వచ్చే నష్టమైంది? ఎస్, మా కన్సర్న్ ఉంది. ఎవరైతే పేద ప్రజలు తెలిసో తెలియకో ఇండ్లు కట్టుకుంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలో మాకు ఆ నమ్మకం ఉంది. డెఫినెట్ కూడా ఆదుకుంటాం. R&R ప్యాకేజీ వల్ల, బెస్ట్ ఫేర్ కాంపెన్సేషన్ ఇవ్వాలా, లేకుంటే ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలా, మేమేం చేయాలో మాకు కన్సర్న్ ఉంది. 10 ఏళ్లలో మీరు ఏనాడైనా మహిళల్ని కానీ, రైతులను కానీ, యువకులను కానీ, ఏదైనా పేద వర్గాలను పట్టించుకున్నటువంటి ఏనాడైనా మీరు చేసిర్రా? కేటీఆర్ మీకు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తొచ్చిరా? ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ మీకు గుర్తొచ్చారు. అందుకే మీరు మాట్లాడవలసిన అవసరం లేదు. మీరు కబ్జా కోర్లకు అండగా ఉన్నటువంటి కేటీఆర్ మాట్లాడుతూరండి. ఇవాళ మీరు చెప్పండి, మరి మీరు సీనియర్ జర్నలిస్టుగా ఉన్నారు. ఇవాళ నదులని రీజనరేట్ చేయొద్దా? చెరువులను కాపాడొద్దా? ఇవాళ పర్యావరణం ఏ విధంగా దెబ్బతింటుంది? పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. మీకు చేతనైతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా 10 ఏళ్లు మంత్రిగా చేసిన వ్యక్తిగా నీ బాధ్యత ఏందండి? ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. అంతే తప్ప ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీరు గడిల పాలన చూసే మిమ్మల్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసిరు. అందుకే కేసీఆర్ కు ముఖం లేకుండా ఇవాళ ఫామ్ హౌస్ లో దాక్కుండు. నేను ఛాలెంజ్ చేస్తున్న దమ్ముంటే కేసీఆర్ ని వచ్చి ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఓట్లు అడిగే దమ్ము కేసీఆర్ కుందా? అది లేదు. ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కేసీఆర్ కేటీఆర్ని వీళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా ఇవాళ ప్రజలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. మరి ఇప్పుడు రాంగ పోంగా నవీన్ యాదవ్కు ప్రచారం చేస్తుంటే జనాల ఆదరణ ఏ రకంగా దొరుకుతుంది?
అండి ఇవాళ మీరు కూడా చూస్తున్నారు. ఇవాళ మేము కూడా దాదాపు గత వారం రోజుల నుంచి ప్రజలనే తిరుగుతున్నాం జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. ఇవాళ ఎక్కడ చూసినా కూడా జూబ్లీస్లో ఇవాళ నవీన్ యాదవ్ మా బిడ్డ, మా అన్న, మా తమ్ముడు, మా ఇక్కడ ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి, స్థానిక వ్యక్తి, చదువుకున్నటువంటి యువకుడు, ఇవాళ ఏదైనా జరిగినా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యని పరిష్కరించే పదవిలో ఉన్నా, గతంలో లేకున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు నవీన్ యాదవ్ గారు. అందుకే ఇవాళ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ మొత్తంగా కూడా ఇవాళ ఏకవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి ఇవాళ మీరు చూడండి, బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ర్యాలీలు కానీ అలా నాయకులు వస్తే, కేటీఆర్ వస్తే పట్టించుకుంటే నాదులే లేదు. ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మంత్రులు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఇవాళ నవీన్ యాదవ్ లాంటి ఒక చదువుకున్న వ్యక్తి, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక నాయకుడికి ఇవాళ గెలిపించాలని ఇవాళ ఓటు ద్వారా అనే ఆయుధంతో ఇవాళ బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని, నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీ, మార్క్ మై వార్డ్స్, అత్యధిక మెజార్టీతో ఇవాళ నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. రేపు తెలంగాణలో హిస్టరీ తిరగరాయబోతుండు. మరి సెంటిమెంట్ అని వాళ్ళు ఏడుస్తుంది, తుడుస్తుంది. సునీతమ్మకు చూడు, పాపము భర్త లేడు, ఇక మీరే ఎటు చూసినా మీరే దిక్కు అనేది మరి వాళ్ళు పదం పాడుతున్నారు. సునీతమ్మ కూడా ఏడుస్తుందట. మరి ఏమైనా సానుభూతి ఎక్కడికి వచ్చాయినా అండి? ఇవాళ సానుభూతి జూబ్లీస్ ప్రజలకు కావాల్సింది ఇవాళ అభివృద్ధి జరగాలి. ఇవాళ సెంటిమెంట్ రాజకీయాలకు మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టింది పేరు సెంటిమెంట్ రాజకీయాలకు. ఇవాళ సెంటిమెంట్ పేరు మీద ఓట్లేసే పరిస్థితిలో జూబ్లీస్ నాయకులు లేరు. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, సొంత చెల్లెనే ఇవాళ కవితనే బయటకు వెళ్ళగొట్టే దుర్మార్గులు మీ ఫ్యామిలీ. ఇవాళ ఫస్ట్ మీ చెల్లెని ఓదార్చుపో, సునీత గారిని కాదు, మీ కవితని పోయి ఓదార్చు. ఏం జరిగిందో ఇవాళ ఆమె చెప్తుందిగా. కనీసం నేను రాఖీ కడుతుంటే కూడా కట్టించుకోలే, కనీసం ఇంటికి పోవడానికి కూడా నాకు అవకాశం లేదు, అక్కడ కేసీఆర్ చుట్టూ అంతా దయ్యాలు ఉన్నాయి, కరప్షనిస్టులు ఉన్నారు, వాళ్ళని కవిత గారు చెప్పారు. ముందుకు సునీత కాదు కవితతో మాట్లాడి ఆమెను ఓదార్చు, తర్వాత నువ్వు జూబ్లీస్ గురించి, సునీత గురించి మాట్లాడదు. అందుకే ఈ సెంటిమెంట్ రాజకీయాల కాలం చెల్లింది. ఇవాళ తెలంగాణ ప్రజలకు జూబ్లీస్, ప్రత్యేకించి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కావాల్సింది ప్రజలకు. ఇవాళ ఇక్కడ అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ నవీన్ యాదవ్ గారు రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత మరింత ముందుగా, మరింత ఉత్సాహంగా ఇవాళ పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది. అందుకే ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు, నవీన్ యాదవ్ వైపు ఉన్నారు. అంతే తప్ప వీళ్ళ సెంటిమెంట్ రాజకీయాలకు ఇక్కడ కాలం చెల్లింది. వాళ్ళు తలకిందులు తపస్సు చేసినా కూడా ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ కూడా కలుపుకొని మనం చూస్తున్నాం. ఇవాళ ఇద్దరు కావాల్సుకొని ఇవాళ గత 10 ఏళ్లలో కలిసి పనిచేసారు, మళ్ళీ ఇవాళ కూడా కలిసి పనిచేస్తారు. వాళ్ళు ఎంతమంది కలిసి పని చేసినా, ఎన్ని పొలిటికల్ పార్టీలు ఏం చేసినా కూడా ఇక్కడ జూబ్లీస్ లో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ అడ్డా, జూబ్లీస్ నవీన్ యాదవ్ అడ్డా. ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ వేరే వాళ్ళకి వచ్చే ఛాన్సే లేదు. ఇక ఏం లేదు. కానీ ఇప్పుడు ఏపీ చిన్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మరి ఇక బాగానే ప్రచారం మీదనే ఉంది, పలుకుబడి ఆయనకు కూడా అభిమానులు ఉన్నారు. ఇక మరి ఆయన ఏదో మరి ఇక బీజేపీ వాళ్ళకు మీరు సోపతాయి ఎటుబడి లంకల దీపకును బయట వేయాలనే కాడికి వచ్చింది కథ. మరి బీజేపీ వాళ్ళకు జనసేన మద్దతు అట. మరి ఏమన్నా కొద్దిగా ఏమన్నా ఓట్లు ఏమన్నా చీలేనా ఏమన్నా? అండి ఇవాళ బీజేపీకి జనసేన సపోర్ట్ చేసినా, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా కూడా ఇవాళ జూబ్లీస్ ప్రజలకు కావాల్సింది, ప్రజలకు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చే వ్యక్తి, ఇవాళ స్థానికుడైనటువంటి ఈ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు. ఇవాళ జూబ్లీస్కి ఈ ప్రజలకు నిత్యం ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలకు తీర్చే వ్యక్తి నవీన్ యాదవ్ గారు. ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ ఒకటే. ఇవాళ బీజేపీకి మళ్ళా జనసేన సపోర్టు ఇంకెన్ని పార్టీలు కలిసినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్, జూబ్లీస్ గడ్డ, నవీన్ యాదవ్ అడ్డా. ఇక్కడ ఎవరెన్ని చేసినా కూడా వాళ్ళ కుట్రలు, షడ్యంత్రాలు, వాళ్ళ కుతంత్రాలు ఇక్కడ నలువై. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, మరి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకే వస్తుంది. మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, నీకు దమ్ముంటే కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చినావు? ఇవాళ గంగానదికి 11,000 కోట్లు నరేంద్ర మోడీ ఇచ్చిండు, మన మూసీ నదికి ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు? నీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఉంది కదా, నువ్వు సికింద్రాబాద్ ఇక్కడి నుంచే రిప్రజెంట్ చేసినావు కదా. మరి జూబ్లీస్ కు నువ్వేం చేసినావు చెప్పు, ఎన్ని నిధులు ఇచ్చినావో చెప్పు, ఏ డెవలప్మెంట్ చేసినావో చెప్పు. దాని మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేక జనసేన సపోర్ట్ చేసినా, బీజేపీ, బీఆర్ఎస్ 3 కుల ఒక క్యాండిడేట్ సపోర్ట్ చేసినా కూడా ఇక్కడ వాళ్ళ పప్పులు ఉడుకై. ఇది నవీన్ జూబ్లీస్ అంటేనే ఇది కాంగ్రెస్ గడ్డ, నవీన్ యాదవ్ అడ్డ. ఇక్కడ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇక్కడ ఈ జూబ్లీస్ ప్రజలు వాళ్ళకు నమ్మే పరిస్థితిలో లేరు. ఇక ఇది మొత్తానికి బీజేపీకి జనసేన కానీ ఇంకా లోపడంగా రాసుకొని పూసుకొని తిరిగే బీఆర్ఎస్ సపోర్ట్ చేసినా, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసినా, ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని శక్తులు అటుబాట నవీన్ యాదవ్ ఆ గెలుపును మాత్రం ఆపలేరని ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ బైకారి లింగం యాదవ్.